ప్రసిద్ధ గాయని ఆశా భోంస్లే తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఛాతీలో ఇన్ఫెక్షన్ సోకటంతో ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు. ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో అత్యవసర చికిత్స అందజేస్తున్నారు. ఈ విషయాన్ని ఆమె మనవరాలు జనాయి భోంస్లే వెల్లడించారు. ఆశా భోంస్లే వయసు ప్రస్తుతం 92 ఏళ్లు. ప్రసిద్ధ గాయని ఆశా భోంస్లే తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఛాతీలో ఇన్ఫెక్షన్ సోకటంతో ఊపిరి తీసుకోవటంలో ఇబ్బంది పడుతున్నారు. ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో అత్యవసర చికిత్స అందజేస్తున్నారు. ఈ విషయాన్ని ఆమె మనవరాలు జనాయి భోంస్లే వెల్లడించారు. ఆశా భోంస్లే వయసు ప్రస్తుతం 92 ఏళ్లు. రైట్, ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ సలాం అందిస్తారు. సలాం, చెప్పండి. ఇక ప్రసిద్ధ గాయని ఆశా భోంస్లే తీవ్ర అస్వస్థతకు గురైనట్టు తెలుస్తుంది. దాని గురించి అప్డేట్స్ ఏంటి? ప్రముఖ గాయని ఆశా భోంస్లే తన అంటే మనవరాలు జానయ్ భోంస్లే ప్రస్తుతం ఒక ట్వీట్ చేయడం జరిగింది. తన నానమ్మ ఆశా భోంస్లే ప్రస్తుతం అనారోగ్యంతో ఉన్నట్లు ఆమెను వైద్యశాలలో చేర్పించినట్లు చెప్పేసి ఆమె ట్వీట్ చేయడం జరిగింది. అయితే ఈ ట్వీట్ రావడంతో బాలీవుడ్ లో ఉన్నటువంటి అదేవిధంగా టాలీవుడ్ లో కూడా ప్రముఖ సింగర్స్ కూడా ఆమె యొక్క ఆరోగ్య స్థితిగతుల గురించి ప్రస్తుతం ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి. నిన్న సాయంత్రం అంటే విపరీతమైనటువంటి అలసట, ఛాతీ ఇన్ఫెక్షన్ తో ఆమె బాధపడుతున్నట్లు జానయ్ భోంస్లే ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా విషయాన్ని వెల్లడించడం జరిగింది. దీంతో ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో ఆమెను చేర్పించారు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ విభాగంలో చికిత్స పొందుతున్నట్లు, అదేవిధంగా చికిత్సకు ఆమె స్పందిస్తున్నారని, ఆమె కోలుకుంటుందని కూడా కుటుంబ సభ్యులు ఆశాభావం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అయితే గతంలో కూడా మనం చూడవచ్చు, అంతకుముందు ఆశా భోంస్లేకు గుండెపోటు వచ్చిందని కూడా గతంలో కొన్ని వార్తలు వచ్చాయి. అయితే ఆమె కేవలం ఆ సమయంలో కూడా ఇన్ఫెక్షన్ కారణంగానే ఆసుపత్రిలో చేరారని చెప్పేసి ఆ సమయంలో కూడా కుటుంబ సభ్యులు వివరణ ఇచ్చినట్లు వచ్చే పరిస్థితి. అయితే 92 ఏళ్ల ఆశా భోంస్లే యొక్క ఆరోగ్యము ప్రస్తుతం విషమించడం, అదేవిధంగా వైద్యశాలకు తరలించి ప్రస్తుతం చికిత్స అందిస్తుండడంతో బాలీవుడ్ లో ఉన్నటువంటి ప్రముఖ సింగర్స్, దర్శకులు, నిర్మాతలు కూడా ఆమె యొక్క ఆరోగ్య స్థితిగతుల గురించి అడిగి తెలుసుకుంటున్నారు. అదేవిధంగా ఆమె త్వరగా కోలుకోవాలని కూడా ఆమె అభిమానులు ప్రస్తుతం కోరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే మనం రికార్డులు కూడా మనం చూడవచ్చు, గిన్నిస్ వరల్డ్ రికార్డులు కూడా సొంతం చేస్తున్నారు. అదేవిధంగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా దక్కింది, పద్మవిభూషణ్ అవార్డు కూడా ఈయన వరించినటువంటి పరిస్థితి. తెలుగులో కూడా మంచి గొప్ప పాటలు పాడారు. తెలుగులో కూడా ఆమె ఫ్యాన్స్ ఉన్నారు. టాలీవుడ్ లో కూడా మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆశా భోంస్లే ఆమె పాటలకు మంచి ఫ్యాన్స్ ఉన్నారు. అయితే ప్రస్తుతం ఆమె అనారోగ్యంతో గురై వైద్యశాలలో చికిత్స పొందడంతో ఆమె అభిమానులు కూడా ఆమె త్వరగా కోలుకోవాలని చెప్పేసి అందరూ ప్రార్థిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సినీ ప్రముఖులు కూడా అదే విధంగానే కోరుకుంటున్నారు. పలువురు ట్వీట్ కూడా సోషల్ మీడియా ద్వారా ట్వీట్ చేస్తూ ఆశా భోంస్లే మళ్ళీ ఆమె యొక్క ఆరోగ్యం మళ్ళీ కుదుటపడాలని చెప్పేసి అందరూ కోరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్ సలాం, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. థ్యాంక్ యూ.